ఆల్ ద కిడ్స్ ప్లీజ్, పిల్లలందరూ రండి ప్లీజ్ స్టేజ్ మీదకి. నారాయణ ఉంటాడా? సో ఇప్పుడు టీజర్ లాంచ్ అని చెప్పాలా? ఓకే, నేను ఒక్కనే కాదు, అందరు పిల్లలు టీజర్ లాంచ్ అని గట్టిగా షౌట్ చేయాలి. ఓకే, టీజర్ లాంచ్ ఇస్ ద క్యూ. ఓకే, కమ్ ఆన్ సే 1 2 3 గట్టిగా లాంచ్ చెప్పాలి. లాంచ్ అని చెప్పాలి గట్టిగా. ఓకే, రెడీ? 1 2 3 చెప్తాను, టీజర్ లాంచ్ చెప్పాలి. ఓకేనా? ఓకేనా? ఓకే, 1 2 3 టీజర్ లాంచ్. లెట్స్ లాంచ్ ద టీజర్. ఇంత దూరం వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు సపోర్ట్ శ్రీకాంత్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్న శ్రవణ్ గారు అండ్ మీరు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, హీరో హీరోయిన్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ showcasing something very beautiful. And Srikanth, you have done a very good job in showcasing Andhra Pradesh in this way. Thank you so much. చాలా బాగా చూపించారు మన ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వైల్డ్ లైఫ్ ఉన్నాయని. సో ఆల్ గ్రేట్ గోస్ టు యూ. ఆ విజన్ రావడం, ఆ థాట్ రావడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగ్ అవుట్ ఆల్ దిస్. 2020లో నాకు ఐ హ్యాడ్ అ థాట్. there are a lot of wildlife and human interaction ఎక్కువ అయిపోయింది ఆ టైంలో. ఎందుకంటే కోవిడ్ రావడం వల్ల, లాక్డౌన్స్ వల్ల చాలా హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంట్రాక్షన్ ఎక్కువ అయిపోయింది. సో అందుకని నాకు ఒక థాట్ వచ్చింది. సో నేను నా స్కూల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి, we started one small NGO called Green Paws. So already he had a NGO called Green Waves. So we added one more leg to it. It's called Green Paws. సో హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ ఇంట్రాక్షన్ మీద వీ యూస్ టు వర్క్ అ లాట్. వైజాగ్లో సీ టర్టిల్స్ వచ్చి మన కోస్టల్ ప్లేస్లో దే లే దేర్ ఎగ్స్. చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఐ హోప్ యూ యా. సో దాని మీద లాట్ ఆఫ్ పీపుల్ డూ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మై ఫ్రెండ్స్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. అండ్ అలాగా మీ స్టార్టెడ్ టు లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఇట్. అంటే దాన్ని క్లీన్ చేసాం, బీచ్ క్లీన్ చేయడం అవన్నీ చేసాం. అండ్ అలాగే మనం మొత్తం మన కోస్టల్, మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అరౌండ్ 2000 ఆడ్ స్పీసీస్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మ్యామల్స్ వచ్చి ఆల్మోస్ట్ అంటే ల్యాండ్ మీద యానిమల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 100 దాకా ఉన్నాయి. అండ్ బర్డ్స్ వచ్చి కొత్త 100 స్పీసీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్. అండ్ ఇంత వైల్డ్ లైఫ్ పెట్టుకొని, ఇంత వైల్డ్ లైఫ్ రిచ్నెస్ పెట్టుకొని, ఆర్ వి రియలీ ప్రొటెక్టింగ్ దెమ్ ఆర్ నాట్? మన బాధ్యత. వీ హ్యావ్ టు. రిపబ్లిక్ అనే సినిమాలో పర్యావరణం అని చెప్పి చాలా చాలా ఫైట్ చేసింది. దాని వన్ ఆఫ్ మై థాట్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ దట్ రిపబ్లిక్ సినిమాలో పర్యావరణం కోసం ఫైట్ చేస్తూ ఉంటాం సినిమాలో హీరో క్యారెక్టర్. సో ఇట్స్ వన్ ఆఫ్ మై థాట్స్, మై ఓన్ పర్సనల్ థాట్స్. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా మన రిచ్ ఫారెస్ట్ కల్చర్ గురించి తెలుసుకోండి. అండ్ చిన్నప్పుడు ఎలాగో మనం డిస్కవరీ ఛానల్లో, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ట్రావెల్ అండ్ హిస్టరీ ఛానల్లో చూసేవాళ్ళం. మన ఆంధ్రప్రదేశ్లో ఇంత హిస్టరీ ఉంది, ఇంత కల్చర్ ఉంది, ఇంత సివిలైజేషన్ ఉంది, ఇంత వైల్డ్ లైఫ్ ఉంది. లెట్ us all create that. Let us all see that. Let us discover Andhra and let us actually be proud of it and let us protect it. వదిలేసుకోకుండా ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నేను చాలా మంది పిల్లల్ని పిలిచాను స్టేజ్ మీద, ఎందుకంటే ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ lives. So I wanted them to be a part of it. Fantastic. Clap. And I wanted them to be responsible for their lives. అంటే మన కల్చర్ని కాపాడుకోవాలి, మన నేచర్ కూడా కాపాడుకోవాలి కదండి. సో మనం నేచర్ తెలుసుకుంటున్నాం. సో లెట్ us make them a part of our lives. Let the kids be a part of nature, not a nature be a part of the kid. Let us be a part of nature and make sure that the nature is going forward and taking us forward. And Srikanth, wishing you all the very best. I really hope and wish that you see a lot of success
and you promised me something. Remember? Yeah. And that promise has to be fulfilled. లుంగి వేసుకుని వెళ్దాంపా, లుంగి వేసుకుని వెళ్దాం ముగ్గురు. సో ఐ రియలీ విష్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. అలాగే శ్రీకాంత్ వాళ్ళ టీం కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, మణి శర్మ గారు కానివ్వండి. ఆయన నాకు నచ్చింది ఏంటంటే మణి శర్మ గారిలో ఒక చెప్పిన వెంటనే ఆయన చూసి ఆయన ఇంత సపోర్ట్ చేసేందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ ఫిల్మ్ సీ సక్సెస్. అండ్ ప్లీజ్ మీడియా వారు ఇట్లాంటి వాటికి మీరు సపోర్ట్ చేయండి. మన తెలుగుతనాన్ని మన మొత్తం ప్రపంచానికి చూపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. Connection with Srikanth and his journey over many years. Like many of you, I connected with him on Instagram, and we have been following each other's work over the years. So Naku Srikanth kunne bandham, it's mostly a sort of an emotional relationship between two brothers. Somebody I have been watching over the years, really pushing himself physically, emotionally, financially, and I keep meeting him all across south of India. So our paths kept crossing, and Srikanth's images, Srikanth's stories, Srikanth's philosophy deeply stirred something in me. And it's not very often that I connect with somebody online, and then that goes on to become an actual friendship beyond our social networks. So for me, Srikanth personifies the ambition and vision of a young filmmaker who has so many challenges thrown at him, but perseveres day in and day out to bring his dream out there. And so for me, the most I could do was to lend him some emotional support, maybe chat a bit about our mutual affection for nature and wildlife, because filmmakers like these are precious. And mana industry lo oka ecosystem undali where documentary filmmakers can bring their product, can bring their feature films out there to the world. And I really want to thank Navdeep and Sai Durga Tej. It is tremendous that two personalities from our Telugu film industry are coming and putting their hands on the shoulder of this young filmmaker. I mean, this is what we want to see, this kinship, this brotherhood, because these are important films. These are films that are a testimony to our times. Environmental degradation, the way our planet is churning, we don't think twice about our nature, conservation, our wildlife. And Srikanth has really opened my eyes to all of that. And I think it's important that the world sees this. Ante locally made, regionally produced, a young man from Andhra has made a world-class film about wildlife that people have absolutely no clue about. Andhra and wildlife is something adi synonymous ga మొన్నటి వరకు అయితే లేదు, కానీ ఈ రోజు నుంచి ఉండాలి అని నా కోరిక. And that's it. I'm just here as a brother, somebody who's been a part of his emotional journey, and I'm so excited for him. This is just the beginning. Srikanth, many more beautiful things are going to come. Thanks. Perfect. Thank you. Thank you. Thank you so much, Navdeep Garu, and my producers and everybody, like I mean, the family and friends and everybody who are here. చాలా చెప్పారు కదండి వైల్డ్ లైఫ్ గురించి, మొత్తం చాలా డిస్కషన్ అయింది కదా. సో ఐ టేక్ అ మినిట్. సో నేను 2014లో నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, అంతకు ముందు కూడా చాలా మందిని అందరినీ వైల్డ్ లైఫ్ గురించి అడిగేవాను అనమాట. అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అందరిని ఏంటంటే వైల్డ్ లైఫ్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి, వైల్డ్ లైఫ్ అని అందరిని అడిగితే అందరూ కర్ణాటక చెప్పారు, తర్వాత డెహ్రాడూన్ చెప్పారు, మసైమారా చెప్పారు, వేరే కంట్రీస్ చెప్పారు, అన్ని చెప్పారు. కానీ ఎవరు ఆంధ్ర గురించి చెప్పలా, ఆర్ తెలంగాణ గురించి చెప్పలా, తెలుగు స్టేట్స్ గురించి అసలు నేను వైల్డ్ లైఫ్ లో ఎప్పుడు టాపిక్ వినలేదు.
కానీ అప్పుడు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వాలంటీర్ చేసేవాడినండి. అలా వాలంటీర్ చేస్తున్నప్పుడు నేను చాలా ఫారెస్ట్లకు తిరిగాను అనమాట. సో ఇది ఇంత వైల్డ్ లైఫ్ మన దగ్గర ఉన్నాయి, కానీ అసలు ఎవరు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, దీని గురించి ఎందుకు చెప్పట్లేదు అని ఒక చిన్న డౌట్ ఒకటి అరైజ్ అయింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ఏ స్టేట్ లో ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫిష్ స్పీషీస్ వేల్ పక్కన ఉంటుందండి. మనం కొన్ని వందల్లో కనపడతాయి మన కోస్ట్ అంతా కూడా. అండ్ వరల్డ్ లోనే స్మాలెస్ట్ వైల్డ్ క్యాట్ అంటారు, దాన్ని రస్సీ స్పాటెడ్ క్యాట్ అంటారు. అండ్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ క్యాట్ టైగర్, అది మనం ఇక్కడే చూడొచ్చు ఆంధ్రాలో. అండ్ కింగ్ కోబ్రా లాంగెస్ట్ వెనమస్ స్నేక్ ఇన్ ద వరల్డ్ ఆంధ్రాలో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఆంధ్ర అంటున్నాను కదండి, అంటే ఇప్పుడు ఒక స్టేట్ లోను అంటే నేను మనం చూడగలిగే చెప్తాను, మీకు బాగా ఫెమిలియర్ గా ఉండే ఉంటుంది. అందరికీ మచిలీపట్నం తెలుసండి? మచిలీపట్నం, హంసలదేవి, శ్రీకాకుళం, విశాఖపట్నం, యారాడ బీచ్, ఎండాడ బీచ్, కాకినాడ అవ్వచ్చు, కుంభాభిషేకం అవ్వచ్చు, మూలపేట అని చాలా కామన్ నేమ్స్ ఉంటాయి. కానీ ఈ ప్లేస్లు అన్నిటి దగ్గర కూడా మనం అన్నిటిని చూడొచ్చండి. ఇప్పుడు సముద్రం దగ్గర కానీ అవ్వచ్చు, దగ్గర ఉన్న పాపికొండ నేషనల్ అవ్వచ్చు, వైజాగ్ లో కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంచురీ అని అవ్వచ్చు, మన దగ్గర ఉన్న ఫారెస్ట్ల గురించి మనకంతా తెలియదు, చాలా అవేర్నెస్ తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఫిల్మ్ లోను ఫస్ట్ మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు సురేంద్ర గారు, మేము, శ్రావ్య, వెన్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద స్టార్టింగ్, సో మాకు ఒకటే ఒక గోల్ అండి, ఒకే ఒక సింగిల్ గోల్ ఏంటంటే దీని నుంచి ఇంకా ఏదో చేసేయాలి, ఏదో క్రియేట్ చేసేయాలి అన్నది లేదు. అల్టిమేట్ సింగిల్ ఎయిమ్ ఇస్ జస్ట్ అ సింపుల్ వర్డ్, అవేర్నెస్. రేపు అన్నాక ఎవరైనా సరే ఫారెస్ట్ల గురించి ఇండియాలో ఎక్కడ డిస్కషన్ వచ్చినా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మన వాళ్ళు ఎక్కడున్నా సరే ఒక ఫారెస్ట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు చాలా ప్రౌడ్ గా సింపుల్ మాట ఒకటి చాలు, వైల్డ్ లైఫ్ అనగానే ఆంధ్ర కూడా ఉంది, సో ఆంధ్రాలో ఇవి ఉన్నాయి అని ఆ ఒక్క మాట చాలు అనమాట. ఇంకా వేరేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అసలు. ఇప్పుడు చాలా బాగా తీశారు, లేకపోతే గ్రేట్ విజువల్స్, ఇవన్నీ అసలు వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఒకే ఒకటేనంటే వెన్ సంబడీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ వైల్డ్ లైఫ్, ఆంధ్ర, ఆ ఒక్క మాట. నెక్స్ట్ ఇట్స్ గోనా బి లైక్ ఐ మీన్ తెలంగాణలో కూడా మొత్తం తెలుగు స్టేట్స్ కంబైన్డ్ గా కూడా వీ హ్యావ్ అ ప్లాన్. సో అదొక్కటే మాకున్న సింపుల్ థాట్ అండి. ఇప్పుడు మీరు చూడబోయి కూడాను ఇట్స్ జస్ట్ a glimpse and the title revealing event, and trailer will be like hitting soon. And I'm really like thankful to Andhra Pradesh Forest Department and Deputy CM garu Pawan Kalyan garu, and PCF Head of Forest Forces and PCF Chief Wildlife Warden, entire other conservators and the ground level staff, మొత్తం అందరూ కూడా I'm really thankful, and I'm thankful to my team. And వన్స్ మీరు ఒకసారి చూసిన తర్వాత గ్లిమ్స్, ఇట్స్ నాట్ ఏ ట్రైలర్ ఆర్ ఇట్స్ నథింగ్, ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్. ఫర్ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు డిస్కవర్ ఆంధ్ర అని పెట్టినప్పుడు వీఆర్ అనౌన్సింగ్ దిస్ టైటిల్ విత్ అ గ్లిమ్స్, స్మాల్ గ్లిమ్స్. అసలు ఎలా ఉంటుంది, ఏం స్పీషెస్ ఉంటాయి, ఎలా ఉండబోతుంది ట్రైలర్ అండ్ ఎంటైర్ ఫిల్మ్ అని దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది 1 minute వీడియో అండి. అండ్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మణి శర్మ సార్. వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్, హి సెడ్ లైక్ immediately yes, and I wanted to talk to you guys, like ఒకసారి glimpse అయిన తర్వాత I'll talk in brief, and I want you guys to discover Andhra through this film. That's why it's Discover Andhra. Yeah. Thank you so much. The full teaser and trailer and the full film will be soon, and I need to thank couple of people also, like firstly Pawan Kalyan garu, Deputy Chief Minister of Andhra Pradesh and also Forest Minister. I'm really thankful to him, and also the officers like PCCF Hof, PCF Chief Wildlife Warden, and entire Forest Department, entire ground level staff for supporting us. And also, and next I'm really thankful to Saidam Tejanna. I never thought like I'll meet Navdeep garu, Saidam Tejanna, like Anish garu, all those people, but as I said earlier, నవదీప్ గారికి మెసేజ్ చేసినప్పుడు నేను ఒక ర్యాండమ్ మెసేజ్ పంపించా ఇన్స్టాగ్రామ్ లో, అండ్ ఇమీడియట్లీ ఐ థాట్ like okay, he will reply in like after few days, and then he will give me a time, then I thought I'll meet him. So immediately after like maybe like in 30 minutes or 1 hour he asked me to like come to his gym. సో వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను
నువ్వు చెప్పి వీటిలో 2 అడిగారు అనమాట. ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే క్లారిటీ ఉందా నీకు అని అడిగాను. ఉందండి అన్నాను. ఉంటే పేపర్ తీసి ఇచ్చి ఒక పెన్ ఇచ్చారనమాట. క్లారిటీగా చెప్పు అన్నారు. ఏంటి బాస్ కొంచెం వెంటనే I took a paper out and I drafted the points. Okay, clarity ఉంది. And then he started involved in the project, and he actually involved in the project more than me. So it's really I'm really thankful to him. I never expected that. He is very busy with his schedules. Every time you call him, night 12 o'clock, 1 o'clock, early morning. When he say 6 o'clock, 6 o'clock, exact 6 o'clock. నేనే ఒక్కొక్కసారి 5 minutes అలాగా మీ ట్రాఫిక్ వల్ల లేట్ అయ్యేదేమో కానీ హీఈస్ ఎగ్జాక్ట్లీ 6 o'clock అంటే 6 o'clock. సో I'm really I can call you a brother, Navdeep brother. I'm really thankful. And అక్కడితో ఆగలేదు ఇది. And then we need couple of permits, and we need to intimate to the forest department. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో చాలా ప్రొసీజర్ ఉంటాయి. అండ్ దెన్ వన్ డే నవదీప్ అన్న హీ టుక్ మీ టు సాయిధం తేజ్ అన్న ప్లీజ్. నేను అనుకున్నాను అగైన్ సేమ్ బాగా బిజీగా ఉంటారు కదా, సో షార్ట్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయగలనా, ఒప్పుకుంటారా, అసలు ఇంట్రెస్టెడా కాదా అని వెళ్తే ద వే హీ రిసీవ్, ద వే హీ స్పీక్, అండ్ నేను చాలా షాక్ అయ్యాను అనమాట. ఓకే అంటే నేను ఆల్వేస్ ఐ సా యూ ఆన్ బిగ్ స్క్రీన్స్ and audio functions, and that was the first time I met you in person, and he's super cool bro. He's super cool bro. When I'm playing a glimpse, బేసికల్ గా ఫిల్మ్ మేకర్స్ కి ఎలా ఉంటుంది అంటే ఒక glimpse ప్లే చేసినప్పుడు ఎక్కువ లైట్స్ ఉంటాయి, డిస్టర్బెన్స్ గా ఉంటుంది, అవతల కనిపిస్తుందా లేదా అని చిన్న ఉంటాయి అనమాట. సో కానీ నేను అడగచ్చా లేదా ఇలా లైట్స్ ఆఫ్ చేయొచ్చా. I was at Sai Dukdejan place. He himself actually turned off the light. He set up the room, and then we played the ఈ గ్లిమ్స్ మీరు ఏదైతే చూసారో I played, and he really liked it. Hope you liked it అన్న. And then since that day he and Navadip monitors, both the brothers monitored the project like their very own project, and I'm really happy for that. మీరు ప్రాజెక్ట్ నోన్ చేసుకున్నందుకు. అండ్ అదర్ స్టేట్స్ లో అందరూ కూడాను లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, లాట్ ఆఫ్ పీపుల్ దే సపోర్ట్ దేర్ స్టేట్ వైల్డ్ లైఫ్. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ ఫర్ ఆ స్టేట్ ఈ స్టేట్ అని. Yeah, I don't have any. Like, share and subscribe LGTV. Thank you. LGTV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.